హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. వర్షం పడుతుంటే వేడి వేడి పకోడీలు వేసుకుని టీ తాగుతూ క్లైమేట్ని ఎంజాయ్ చేయాలని ఉంటుంది. పకోడీ అంటే ఆనియన్తో కాకుండా క్యాబేజీతో ట్రై చేయండి. చేసుకోవడం ఈజీనే అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మరి ఈరోజు ఫుడ్ ట్రక్లో క్యాబేజ్ పకోడీ ఈజీగా 15 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక క్యాబేజీని తీసుకుని చిన్నగా కట్ చేసుకుని వేడి నీళ్ళలో ఒక 10 మినిట్స్ ఉంచి తీసి కంప్లీట్గా ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల పకోడీ ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటుంది. క్యాబేజ్ కంప్లీట్గా ఆరిపోయాక ఒక బౌల్లో వేసుకుని 2 కప్స్ క్యాబేజ్కి 1/2 కప్ శనగపిండి, 1/4 కప్ బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని కొత్తిమీరని చిన్నగా కట్ చేసి వేసుకుని హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారపొడి, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కరివేపాకుని కూడా చిన్నగా కట్ చేసి వేసుకుని అన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులో 1/4 కప్ వాటర్ పోసుకుని పిండి అంతా క్యాబేజ్కి పట్టేలా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి ఎక్కువగా పోసుకోకుండా జస్ట్ బ్యాటర్ క్యాబేజ్కి కోట్ అయ్యేలా కొన్ని వాటర్ పోసుకుంటూ బ్యాటర్ని ఇలా కలుపుకోవాలి. బ్యాటర్ని కలుపుకున్నాక స్టవ్ మీద బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయిందో లేదో చూడడానికి లైట్గా బ్యాటర్ని ఆయిల్లో వేసుకుని చూద్దాం. బ్యాటర్ని ఆయిల్లో వేయగానే ఇలా పైకి వచ్చేసిందంటే ఆయిల్ ప్రాపర్గా హీట్ అయినట్టే. ఇంకా బ్యాటర్ని ఇలా కొంచెం గ్యాప్తో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్యాటర్ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ కలపకుండా అలానే ఉంచి 2 మినిట్స్ తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకుని పకోడీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పకోడీలు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసి బౌల్లో వేసుకోవాలి. ఇలానే మిగిలిన బ్యాటర్ని కూడా డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడిగా లేదంటే బ్యాటర్ పైకి తేలకుండా బాండీ కిందకి అంటుకుంటుంది అండ్ పకోడీ కూడా ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటుంది. సో ఆయిల్ సరిగా వేడయ్యాకే పకోడీలు వేసుకోవాలి. అన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మన క్యాబేజ్ పకోడీ రెడీ. క్యాబేజ్ పకోడీ చేసుకోవడం చాలా ఈజీ కదా. క్యాబేజ్ తినని వాళ్ళు కూడా ఈ రెసిపీ పక్కాగా నచ్చుతుంది. దీన్ని టీతో కానీ ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. వర్షం పడుతుంటే ఈ క్రిస్పీ క్యాబేజ్ పకోడీని ప్రిపేర్ చేసుకుని తింటూ క్లైమేట్ని ఎంజాయ్ చేయండి. అండ్ అలానే ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.